ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరిగింది? కనబడ్డం లేదురా, బ్యాగ్ పగిలిపోయింది. పంచ్ అంటే అది. ఫ్రెండ్, ఏం పంచ్ ఫ్రెండ్ నీది? అది చెయ్యా ఐరన్ రాడా? ఒక్క పంచుతోనే బ్యాగ్ మొత్తం పగిలిపోయింది. నీకు బాక్సింగ్ రాదు కదా? బాక్సింగ్ రావాల్సిన అవసరం లేదు. మన కాన్సంట్రేషన్ ఒకే దాని మీద పెట్టి బలమంతా ఒకే చోట ఉపయోగిస్తే ఈ బాక్స్ ఏంటి ఐరన్ డ్రమ్ అయినా సరే పగలాల్సిందే. షాకే చూసింది చాలు, కానీ వేరే బ్యాగ్ పెట్టుకొని ప్రాక్టీస్ కంటిన్యూ చేయి. మళ్ళీ కాంపిటీషన్ కి వెళ్ళాలి. పదండి బామ్మగారు. ఏంట్రా అలా కొట్టేసింది? మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. నా పవర్ ఈ బ్యాగ్ మీద కాదు, రింగులో అపోనెంట్ మీద చూపిస్తా. ఈ బాక్సింగ్ కాంపిటీషన్స్ లో చరణ్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చరణ్ వెనకాల మన కాలేజ్ మొత్తం కదిలి వచ్చిందంటే ఖచ్చితంగా చరణ్ విన్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ చరణ్. థ్యాంక్ యూ భువన. ఓ అమ్మో, కాలేజ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుందిగా. ఇక్కడ బాక్సింగ్ అంటే మీ కాలేజీ గ్రౌండ్లో పిల్లలు ఆడుకునే ఆట కాదు. అనవసరంగా ఆ స్థలం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆలోచించుకోండి. బాక్సింగ్ కాంపిటీషన్ అనేసరికి నీలో భయం మొదలైనట్టుంది. అందుకే ఉపదేశాలు చెప్తున్నా. నీకు నిజంగా అంత ధైర్యమే ఉంటే నాకు పోటీగా రింగులోకి నువ్వు దిగి చూడరా. నా పంచ్ పవర్ ఏంటో తెలుస్తుంది. నీకు తెలీదనుకుంటా, గతంలో నా కొడుకు బాక్సింగ్ కాంపిటీషన్లో విన్నర్ కూడా. ఓహో, ఆ ధైర్యంతోనేనా నీ కొడుకుని రంగంలోకి దించుతున్నావు? నీ కొడుకు పంచ్ పవర్ ఏంటో మాటల్లో కాదో, రింగులోకి నా మనిషి దిగిన తర్వాత అప్పుడు చూపించమను.
నమస్కారం భిక్షపతి గారు. నమస్కారం. లాయర్ గారు అగ్రిమెంట్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. చూడండి మేడం. చూడండి మేడం, ఆ కాలేజీ స్థలం ఎవరికి చెందాలి అనే దాని గురించి మీ రెండు వర్గాల మధ్య ఇప్పుడు బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. ఈ కాంపిటీషన్లో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. ఫైనల్లో ఎవరి తరపున మనిషి గెలిస్తే ఆ స్థలం ఇక వాడదే అవుతుంది. వేరే ఆర్గ్యుమెంట్స్ ఏముండవు. అదే ఈ అగ్రిమెంట్ పేపర్స్. మూడు రౌండ్లో జరిగే కాంపిటీషన్లో ఎవరి తరపున ఎంతమందినైనా తీసుకోవచ్చు. అంటే ఒక్కరే లాస్ట్ రౌండ్ వరకు కంటిన్యూ అవ్వచ్చు, లేదా రౌండ్కి ఒకరి చొప్పున కూడా రావచ్చు. అది మీ చాయిస్. అవునా? అయితే ఇది వాళ్ళకి బాగా బెనిఫిట్ లాయర్ గారు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఒకడు ఓడిపోతే రెండో రౌండ్లో ఒకడు, ఫైనల్ రౌండ్లో ఇంకొకడు దిగొచ్చు కదా. కానీ ఈ భిక్షపతి తరఫున దిగేవాడు ఒక్కడే. పోటీలో గెలిచేది కూడా ఒక్కడే. ఇద్దరూ ఈ అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. ఇక మీరు కాంపిటీషన్కి రెడీ అవ్వండి.